పెళ్లివాళ్ళు కొబ్బరికాయ అయినా ఇవ్వలేదా? అడిగింది శారద. రవి ఇంట్లో అడుగుపెట్టగానే. శారద రవి భార్య. కొబ్బరికాయ ఇచ్చారు. మర్చిపోయాను కార్లో అన్నాడు తడబడుతూ. తన భర్త ఈ ప్రపంచంలో లేడని తెలుసుకుంది. చెప్పులు వరుసలో వదిలి తిన్నగా పడక గదిలోకి వెళ్ళాడు. చీకట్లోనే బట్టలు మార్చుకొని ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టి పడుకున్నాడు. వీధి తలుపు లోపల గడియ పెట్టి శారద పడక గదిలోకి వెళ్ళి దీపం స్విచ్ నొక్కింది. ప్లీజ్ దీపం ఆర్పై అన్నాడు అతను జాలిగా. వెంటనే శారద దీపం ఆర్పేసి, ఏం తలనొప్పా అడిగింది. అవును. అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పడం అతనికి ఇష్టం లేదు. దీపం వెలిగిస్తే తన మొహం, తన కళ్ళు, తన ఒళ్ళు, తన ఊపిరి పిలవడం ఏది చూసినా చాలు ఆమెకి. దాదాపు 10 ఏళ్ల పాటు తన సహచారిణిగా ఉన్న తన భార్యకి నిజం తెలిసిపోతుంది. తను మాధురిని మళ్ళీ కలుసుకున్నట్లు ఆమెకి తెలియడం అతనికిష్టం లేదు. చీకట్లోనే ఆమె అల్మారాలోంచి మందు తీసుకొచ్చి తలకి రాయనా అని అడిగింది. అది అంతకన్నా భరించలేడు. అబద్ధం చెప్పి లేని తలనొప్పికి ఆమె చేత శుశ్రూష చేయించుకోలేడు. వద్దు అన్నాడు. అతను మాట్లాడుతున్నప్పుడు గొంతులో వణుకు వినిపించింది ఆమెకి. అతన్ని చూడకుండానే, అతను చెప్పకుండానే గ్రహించింది. అతను మాధురిని చూశాడని. సాక్ష్యాలతో, నిదర్శనలతో తాత్కాలికంగా ఆలోచించి తెలుసుకోలేదు. ఇన్‌స్టింక్ట్‌తో తెలుసుకుంది. అతని మంచానికి దూరంగా ఉన్న తన మంచం మీద పడుకుంది. అతను ఇటు నుంచి అటు దొర్లాడు. మంచం చిన్నగా చప్పుడు చేసింది. అతను దిండు మొహం మీదకి లాక్కోవడం చీకటిలోనే చూసింది. అతను అప్పుడప్పుడు ఊపిరి పీలుస్తున్నాడు. నిట్టూరుస్తున్నాడు. అతని బాధ, అతని ఆవేదన తను తీర్చలేకపోతున్నానే అనే చింత తప్ప శారదకి అసూయ లేదు. తన భర్తలో అంత అచంచలమైన ప్రేమని కలగజేసిన మాధురి మీద అపారమైన గౌరవం తప్ప ఈర్ష్య లేదు. 10 ఏళ్ల తన సహచర్యం వృధా అయ్యిందే. ప్రేమించిన తన భర్తని దహిస్తున్న మంటల్లోంచి తప్పించలేకపోయానే అనే దుఃఖం తప్ప ఆగ్రహం లేదు ఆమెకి. దాంపత్య జీవితం తనకి లేకుండా పోయిందే అనే దిగులు కాదు. సర్వసామాన్యమైన బ్రతుకు, అందులోని సంతోషం తను ప్రేమించిన రవికి ఇవ్వలేకపోయాననే అసంతృప్తే ఆమెది. మాధురి ఫోటో ఏ పత్రికలోనో చూసినప్పుడు, ఆమె కంఠస్వరం ఏ రేడియోలోనో విన్నప్పుడు తన భర్త మనిషి అంత ముడుచుకుపోయి బాధ కనపడకుండా దాచుకునేందుకు చేసే ప్రయత్నాలు చూసి ఆమె ఏనాడూ అసహ్యించుకోలేదు. ఒక మనిషిని ఇంత తీక్షణంగా, ఇంత ఏకాగ్రతతో ప్రేమించగలిగే తన భర్తలోని ఆ ప్రేమని గౌరవించింది. తన భర్తని, తను ప్రేమించిన పురుషుడి జీవితాన్ని చితిపేసిన ఆ మాధురిని ఏనాడూ ద్వేషించలేదు. ఇంతటి ఉదాత్తమైన ప్రేమని స్వీకరించి, బ్రతుకుని ఒక స్తోత్రంలా ప్రపంచాన్ని ఒక దేవాలయంలా చేయగల శక్తి లేనందుకు మాధురి మీద అపారమైన జాలి కలిగింది. రవి ఇటూ అటూ దొర్లుతున్నాడు. నిద్ర పట్టటం లేదు. ఆలోచనలు, జ్ఞాపకాలు, కళ్ళనీళ్ళు, నవ్వులు అన్నీ అలా మనసులో దొర్లుతున్నాయి. అతను 12 ఏండ్లు వెనక్కి వెళ్ళాడు. తన జీవితంలో అప్పటికి తనకు కలిగిన అనుభవాలను జ్ఞాపకి తెచ్చుకుంటున్నాడు. తన బతుకుకి అర్థం, తను పుట్టడానికి కారణం, తను రేపు చచ్చిపోతే మిగిలేదాన్ని గురించి, ప్రేమని గురించి, మాధురిని గురించి, తన భార్యని గురించి, తన జీవితంలో మిగతా స్త్రీల గురించి, తన జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. గతాన్ని నెమరవేసుకుంటున్నాడు. తల్లి పోవడం రవికి అస్సలు జ్ఞాపకం లేదు. తండ్రి పోవడం బాగా జ్ఞాపకమున్నది. అతనికి అప్పుడు 9 ఏండ్లు. రాత్రంతా అందరూ, ముఖ్యంగా తన అక్కయ్య, బావ కంగారుగా ఇంట్లో తిరగడం
అక్కయ్య ఏడవడం, అక్కయ్య ఏడుపు చూసి తను ఏడవటం, అర్ధరాత్రి గొల్లుమనడం, తెల్లారిన తర్వాత బ్రాహ్మణులు, మంత్రాలు ఇవన్నీ జ్ఞాపకమున్నాయి. తన తండ్రి చచ్చిపోయాడని తెలుసు. కానీ నిజానికి ఆ కొరత రవికి తెలియదు. చిన్నప్పట్నుంచి తల్లి పోయినప్పట్నుంచి అక్కయ్య దగ్గర పెరగడం వల్ల తండ్రి వ్యవసాయం చేసుకుంటూ స్వగ్రామంలో ఉండేవాడు. చదువు కోసం, పోషణ కోసం తల్లి లేనివాణ్ణని తను ఎలా పెంచగలగనని రవిని చిన్నప్పుడే కూతురి దగ్గరికి పంపేశాడు. రవి చాలాసార్లు స్వగ్రామం వెళ్ళినా అది తన ఊరు కానట్లు, తన అక్క, బావ ఉన్న బెజవాడే తన ఊరైనట్లు అనుకునేవాడు. తండ్రి పోయాక అసలు స్వగ్రామానికే వెళ్ళనే లేదు. అతని బావే రవి వ్యవహారాలు చూసేవాడు. బెజవాడలోనే స్కూల్ ఫైనల్ పాసయ్యాడు. అప్పటికి అతని అక్కకి ఇద్దరు పిల్లలు. మద్రాస్‌కి వెళ్తాను కాలేజీలో చేరడానికి అని చెప్పాడు రవి తన అక్కయ్యతో. ఎందుకు? ఈ ఊళ్ళో కాలేజీకేం? అడిగింది ఆమె. ఏం లేదు. మద్రాసులో చదువుకోవాలని ఉంది. ఒంటరిగా నువ్వక్కడ ఉండటం నాకిష్టం లేదు. ఒంటరిగా ఎందుకుంటున్నాను? హాస్టల్లో ఉంటాను. కనీసం 100 మందైనా ఉంటారు తోడు. అది కాదురా! ఏదైనా జబ్బు చేస్తే ఇక్కడ్నుంచి నేను, మీ బావ రావాల్సిందేగా? అంత పెద్ద జబ్బు ఎప్పుడు చేసింది నాకు? అంత పెద్ద జబ్బు చేస్తే నేనే వచ్చేస్తాను అన్నాడు రవి. రవి కాస్త మొండివాడు. పట్టుపడితే వదలడని ఆమెకి తెలుసు. ఏమో మీ బావనడుగు ఆయన ఏమంటారో అన్నది విసుగ్గా. సాయంకాలం బావ ఆఫీస్ నుంచి రాగానే అడిగాడు. దట్ ఈస్ వెరీ గుడ్. నేనే చెప్దామనుకున్నాను. మీ పూర్వీకుల పుణ్యమా అంటూ నీకు డబ్బుకి తక్కువ లేదు. అవును. హాయిగా మద్రాసులో చదవక అన్నాడు. ఇక తను అడ్డు చెప్పినా ప్రయోజనం లేదని తెలుసుకుంది రవి అక్క. రవికి సులభంగా మద్రాసులో కాలేజీలోనూ, హాస్టల్‌లోనూ సీటు దొరికింది. దసరా సెలవులకి వచ్చేయ్ సుమా! ఈలోగా వచ్చేయాలనిపిస్తే వచ్చేయ్. రాత్రి అక్కడ రైలెక్కితే తెల్లారేసరికి ఇక్కడ ఉంటావు. బెంగ పెట్టుకోక. ఒకరోజు కాలేజీ మానేస్తే ఏం కాదు అని 10 సార్లు చెప్పింది అతని అక్క. రవి తల ఊపాడు. మొదట వారం రోజులు కాస్త కష్టంగానే ఉంది రవికి మద్రాసులో. కాలేజీలో స్నేహితులు లేరు. హాస్టల్లో అంతా కొత్తవాళ్ళు. అన్నీ కొత్త కొత్త పరిచయాలు. తన బావ స్నేహితులు ఒకరిద్దరున్నారు ఊళ్ళో. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళమని చెప్పి బావ ఉత్తరాలు ఇచ్చాడు. మద్రాసులో దిగిన మర్నాడే ఆ ఉత్తరాలు తీసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాడు రవి. వయసులో తనకన్నా చాలా పెద్దవాళ్ళు. వాళ్ళతో స్నేహం ఎలా కుదురుతుంది? కుశల ప్రశ్నలు వేశారు. సలహాలు ఇచ్చారు. అప్పుడప్పుడు వస్తుండమని చెప్పారు. మొదట నెల రోజులు అక్కయ్యకి, బావకి దాదాపు ప్రతిరోజూ ఉత్తరం రాసేవాడు. నెల రోజులైన తర్వాత కాలేజీ, హాస్టల్ జీవితంలో కొత్త తగ్గిన తర్వాత వారానికోసారి తన ఆరోగ్యం గురించి మాత్రం రాస్తుండేవాడు. రవి చాలా తెలివైనవాడని అతన్ని చూడగానే అందరూ అనుకునేవారు. చురుకైన కళ్ళు, వెతికి వెతికి అన్నిటినీ గ్రహిస్తున్నట్లుండే లోతు ఆ కళ్ళల్లో. అంతేకాక అతని తెలివితేటలు అతని మాటల్లో వ్యక్తమయ్యేవి. తెలిసిన విషయం గురించి అనర్గళంలా మాట్లాడేవాడు. తెలియని విషయం అస్సలు మాట్లాడేవాడు కాడు. నిజంగా తెలివైనవాడా? లేక ఉత్త చురుకుతనమా? అనే సందేహం కలిగేది అతని గురించి బాగా తెలియని వాళ్ళకి. కుర్రాడు చాకులాంటివాడు అనేవాళ్ళు పెద్దవాళ్ళు. అతన్ని చూసి ఏ విషయం గురించైనా అభిప్రాయ భేదాలు వస్తే రవిని అడిగితే సరి చెబుతాడు అనేవాళ్ళు అతనికి ఈడువాళ్ళు. చిన్నప్పట్నుంచి కూడా రవికి ఉద్రేకాలు, అపేక్షలు, స్నేహాలు చాలా లోతుగా ఉండేవి. లోతుగా ఉండడమే కాక వాటిని
అంత తీవ్రంగానూ ప్రదర్శించేవాడు. స్నేహితుల కోసం అతను చెయ్యని త్యాగమంటూ ఉండేది కాదు. అక్క, బావ మీద అతను చూసిన అపేక్షకి, మమకారానికి అంతుండేది కాదు. ఒకళ్ళని నొప్పించాలని కానీ, ఒకళ్ళని బాధపెట్టాలని కానీ ఎన్నడూ కోరుకోలేదు. అందరితో కలిసిమెలిసి తిరిగేవాడు. ఎటొచ్చీ కొన్ని నిశ్చయమైన అభిప్రాయాలు ఉండటం వల్ల వాటిని గురించి స్పష్టంగా మాట్లాడేవాడు. పిరికితనం కానీ, భయం కానీ అతనిలో ఏ కోశాన ఉండేవి కావు. తను చేస్తున్న పని మంచిదని తోస్తే చేసేవాడు. అది మంచిది కాదనిపిస్తే మానేసేవాడు. ఆ చేసిన పనికి పర్యవసాలు, బాధ్యత కిక్కురుమనకుండా అనుభవించేవాడు. అంతేకాని ఎవరో చెప్పారనో, ఎవరో భయపెట్టారనో రాజీపడేవాడు కాదు. ఎవరి బతుకులు వాళ్ళు బ్రతకాలి. అంతేకాని ఇతరుల జోక్యం అంగీకరిస్తే ఆత్మవిశ్వాసం పోతుంది అనుకునేవాడు. డబ్బు గురించి అతనికి అట్టే పట్టింపు ఉండేది కాదు. చదువుకి, ఇతర ఖర్చులకి చాలినంత డబ్బు ఉండటం వల్లే డబ్బు పట్ల అతనికి నిర్లక్ష్యం కలిగిందేమో. రవికి ఆడవాళ్ళంటే ఇష్టం. మగవాళ్ళకన్నా. ఆడవాళ్ళ మీద గౌరవం, వాళ్ళ పట్ల మర్యాద, వాళ్ళ బ్రతుకుల మీద జాలి ఉండేవి. బాగా చిన్నప్పటి నుంచే. బహుశా దానికి కారణం స్కూల్లో చదువుకునే రోజుల్లో చలం పుస్తకాలు ఎక్కువగా చదవడం అయి ఉండవచ్చు. మాట్లాడటం, పుస్తకాలు చదవటం ఈ రెండే అతన్ని సరదాలు. ఎక్కువగా సినిమాలు చూసేవాడు కాడు. బజార్‌లో తిరిగేవాడు కాడు. సెలవులకి బెజవాడికి వెళ్ళడం, మళ్ళీ కాలేజీకి తెరవగానే మద్రాస్‌కి రావడం. ఇంతకు తప్ప బీఏ రెండవ సంవత్సరంలో చేరటం వరకు రవి జీవితంలో చెప్పుకోదగ్గ పెద్ద సంఘటన ఏదీ జరగలేదు. అతనికి ప్రభావతితో పరిచయమైంది. ఒక్క రోజులోనే పరిచయం కాస్త స్నేహమయ్యింది. స్నేహమైన కొన్ని గంటల తర్వాతే ప్రేమలో పడ్డాననుకున్నాడు. ప్రేమను గురించి పుస్తకాల్లో చాలా చదివాడు. అతనికి దాని గురించి నిశ్చయంగా ఏమీ తెలియదు కానీ, అది కలిగితే ఎలా ఉంటుందో ఊహించుకునేవాడు. రేపు సాయంకాలం మా ఇంటికి రండి అని పిలిచింది ప్రభావతి రవిని. తప్పకుండా వస్తాను అన్నాడు ఇసుకలోంచి లేచి, ప్యాంటు మడతలో ఉన్న ఇసుక దులుపుకుంటూ. సముద్రపు ఒడ్డున ఒక సాయంకాలం ప్రభావతికి రవికి పరిచయమైంది. ప్రభావతి ఆడవాళ్ళ కాలేజీలో ఇంటర్ చదువుతుంది. రవి కళ్ళకి ఆనాడు ప్రభావతి చాలా అందంగా కనిపించింది. అంతకన్నా అందమైన స్త్రీ ఈ ప్రపంచంలో పుట్టి ఉండదని, పుట్టదని అనుకున్నాడు. ఆ అమ్మాయి ఏమంత అందమైనది కాదు. ఏముంది? నువ్వేదో పిచ్చిలో పడి అలా పొగుడుతున్నావు అన్నాడు రవి స్నేహితుడు. నువ్వనేది నిజమే అయి ఉండవచ్చు అని ఒప్పుకున్నాడు రవి. కాని తన కళ్ళకి ఆమె గొప్ప అందగత్తెలా ఉందని మాత్రం మళ్ళీ చెప్పాడు. చామన ఛాయ, సన్నగా పొడుగ్గా ఉండేది. నల్లని నొక్కుల జుట్టు, చిన్న కళ్ళైనా చురుగ్గా మెరిసేవి. చలాకి పిల్ల. నవ్వేది, కవ్వించేది. వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటికి ఉండే మెరుపు ఉండేది. కులుకుతూండేది. వయ్యారం ఉండేది. ఇవి కాక చనువుగా మాట్లాడటం, ఆధునిక సాహిత్యాన్ని గురించి చర్చించడం తెలుసు. అవి చాలు రవికి. ఆకర్షిస్తూ చనువుగా అతనితో మాట్లాడిన మొదటి స్త్రీ ఆమె. బంధువుల్లో ఆడవాళ్ళు చనువుగా మాట్లాడేవాళ్ళు కానీ, వాళ్ళ విషయం వేరు. ప్రభావతి విషయం వేరు. తెలివిగా మాట్లాడేది. నవ్వుతున్నప్పుడు అదో రకంగా కళ్ళు ఆర్పేది. ఆ చూపులు అతన్ని కితకితలు పెట్టేవి. రవి ఆమె ఇంటికి తరచూ వెళ్ళేవాడు. ప్రభావతి తండ్రి వకీలు. బాగా ఆధునిక తత్వం అలవాటు చేసుకున్న మనిషి. రవిని చూసి ఆమోదించాడు. డబ్బున్నవాడు, తెలివైనవాడు, చదువుకున్నవాడు. తన కుమార్తె రవిని పెళ్లి చేసుకుంటానంటే అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదని అనుకున్నాడు. ప్రోత్సాహం కూడా ఇచ్చాడు. ఇద్దరూ హాల్లోనే కూర్చొని గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళు.
ఒక్కొక్కప్పుడు అసలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా ఒకళ్ళ సమక్షంలో ఒకళ్ళు కూర్చునుండేవాళ్ళు. నిన్ను చూస్తే నాకు ఇష్టం అని రవితో చెప్పలేదామె. చెప్పడానికి భయం. సిగ్గు విడిచి ఆ మాట అతనితో చెప్పలేకపోయింది. అలా 2 నెలలు గడిచాయి. రవే చివరికి ధైర్యం చేసి ఉత్తరం రాసి నీలం రంగు కవర్‌లో పెట్టి ఆమెకిచ్చాడు. "నేను వెళ్ళిన తర్వాత చదువుకో. ఇప్పుడు కాదు" అన్నాడు. తరువాత అరగంట అక్కడే కూర్చున్నాడు. ఏమిటి రాశాడు? ఎందుకతని మొహం అలా ఎర్రనైంది? ఎందుకలా బెదురుతూ సిగ్గుతో చూశాడు? ఏమని రాసి ఉంటాడు? ప్రభ ఉత్తరం చదవాలని తహతహలాడుతుంది. ఏదో వంకన లోపలికి వెళ్ళి ఉత్తరం చదివి వచ్చి కోపంగా చూసి, "నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదు. చనువుగా మాట్లాడితే ప్రేమలేఖ రాయడమేనా" అని అంటుందా? తండ్రికి చూపిస్తుందా? చింపి పారేసి ఇక నాతో మాట్లాడవద్దని అంటుందా? అని అతని భయం. తన ఉత్తరానికి జవాబు రాస్తుందని అతను అనుకోలేదు. "నేను వెళ్తాను" అన్నాడు. "అప్పుడే" అన్నదామె. "వెళ్ళాలి. టైం అయింది" తల ఊపింది ప్రభ. అతడు తిన్నగా హాస్టల్లోకి వెళ్ళాడు. చదువుకోవాలనిపించలేదు. నిద్ర పట్టటం లేదు. 5 సార్లు మార్చి మార్చి రాసి చివరికి ఆరో ఉత్తరం కవర్‌లో పెట్టాడు. తన దగ్గర 5 కాపీలున్నాయి. ఏం రాశాడు? కోపం తెప్పించే విషయాలు రాశాడా? ఓ కాపీ చదవడం ప్రారంభించాడు.